మీద నాకు మనసాయనే ఏమనిపించట్లే రాజు. నీ అమ్మ అసలు నువ్వు ఏమంచివే నువ్వు అసలు ఈ గర్భసంచి ఉందా లేదానే? రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాట. ఈ సినిమాలో ప్రధాన హీరోగా నటించిన నటుని పేరు అఖిల్ రాజు ఉద్దెమరి. ఈ సినిమా 2025 నవంబర్ 21న విడుదలైంది. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో అఖిల్ రాజు అనే పాత్రను పోషించారు. అఖిల్ రాజు అనే పాత్రలో మ్యారేజ్ బ్యాండ్ ఓనర్ గా నటించారు. తన పాత్రలో సహజమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. మరి ఈ సందర్భంగా అఖిల్ రాజు యొక్క బయోగ్రఫీ చూస్తే, అఖిల్ రాజు పూర్తి పేరు అఖిల్ రాజు ఉద్దెమరి. ఇతను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ కు చెందిన వేలేరు మండలం పీచర గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబీకుడైన కానిస్టేబుల్ నాగరాజు కుమారుడు. ఇతనికి ఒక సిస్టర్ కూడా ఉన్నారు. అఖిల్ తన 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు హీరో రామ్ మరియు ప్రభాస్ యొక్క సినిమాలు చూసి తను కూడా హీరో కావాలి అనే కోరిక బలంగా కోరుకుని డైలాగ్స్ చెప్పడం ప్రారంభించారు. అఖిల్ తన 7th స్టాండర్డ్ నుంచి స్కూల్లో డ్రామాలు వేయడంలో చాలా యాక్టివ్గా పాల్గొనేవారు. తన 10th క్లాస్ నుండి షార్ట్ ఫిలిమ్స్ చేయాలి అనే కోరికతో ఇంటర్మీడియట్లో షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆ సమయంలోనే ప్రసాద్ ప్రొడక్షన్స్ నుండి ఆంధ్రపోరి అనే సినిమాకి కాల్ వచ్చి ఆడిషన్స్కి వెళ్తే కొన్ని షార్ట్స్ తర్వాత ఇతన్ని రిజెక్ట్ చేశారు. తన ఇంటర్మీడియట్ వరంగల్లో కంప్లీట్ చేశాక డిగ్రీ కోసం హైదరాబాద్ వెళ్ళారు. కానీ అతనికి ఏ కాలేజ్లో అడ్మిషన్ దొరకకపోవడంతో ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్లో 3 months యాక్టింగ్ నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ వరంగల్ వెళ్ళి అఖిల్ నాన్నగారు నాగరాజు గారి ఒత్తిడి కారణంగా వరంగల్లో డిస్టెన్స్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. అఖిల్కి చిన్నప్పటి నుంచి చదువుపైన ఆసక్తి లేదు అని చెప్పొచ్చు. ఎందుకనగా 10th క్లాస్ బార్డర్ మార్క్స్తో పాస్ అయి ఇంటర్మీడియట్లో తన తండ్రి బైక్ కొనిస్తా అని చెప్తే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. చివరికి వాళ్ళ నాన్న ఒత్తిడితోనే తన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఇక అఖిల్ రాజు యొక్క కెరియర్ విషయానికి వస్తే, అఖిల్ తన కెరియర్ని యూట్యూబ్లో ఏవండి ఓనర్ గారు అనే ఒక వెబ్ సిరీస్ నుండి ప్రారంభించారు. తర్వాత 2015 నుండి ఆడిషన్స్ ఇస్తూ ఉండగా విందు భోజనం అనే ఒక సినిమాలో నటించారు. కానీ అది ఆహా అనే OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో నటించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ఆఫర్ రావడం వలన అతని లైఫ్ టర్న్ అయింది అని చెప్పుకొచ్చారు. కొంతకాలం తను యాంకర్గా కూడా పనిచేశారు అని చెప్పారు. ఏది ఏమైనా మళ్ళీ తెలంగాణ నుంచి ఒక మంచి హీరో దొరికాడు అని చెప్పవచ్చు. మరి మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.